హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో అఫీషియల్ ఓటింగ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి నిన్నటి వరకు. అంటే ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఏదైతే అఫీషియల్ ఓటింగ్ ఉందో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత అడిగాను. సో ఉందా అంటే ఉంది అన్నారు. సరే ఓకే అయితే పంపండి అని చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. సో వీడియో అయితే చేస్తున్నా. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే జరగట్లేదు. అంటే మనము బయట ఏదైతే జరగాలనుకుంటున్నామో అదైతే అక్కడ జరగట్లేదు. అక్కడ ఇంకోలా జరుగుతోంది. సో అదేంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అఫీషియల్ ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నది గౌతమ్ గాదు, నిఖిల్. అఫీషియల్ ఓటింగ్‌లో ఫస్ట్ పొజిషన్‌లో నిఖిలే ఉన్నాడు. అండ్ మరీ దగ్గరగా కూడా గాదు. ఒక 3, 4% ఆఫ్ ఓటింగ్ డిఫరెన్స్‌లోనే ఉన్నాడు. సో కొంచెం ముందే ఉన్నాడు. అంటే ఒక 2, 3 మెట్లు ముందే ఉన్నాడనమాట. సో నిఖిల్‌కే ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది. అంటే మనకి అన్‌అఫీషియల్ సైట్స్ ఏవైతే ఉంటాయో, బయట మనకి ఏవైతే కనబడుతూ ఉంటాయో వాటిల్లో మీరు గమనించినట్టయితే మీకు ఎక్కడ చూసినా కూడా గౌతమే టాప్ కనబడుతూ ఉంటాడు. కానీ అఫీషియల్‌లో ఎందుకు నిఖిల్ టాప్‌లో ఉన్నాడంటే, ఇప్పుడు అన్‌అఫీషియల్‌లో ఓట్లేసేది ఎవరు? మనోళ్ళు, తెలుగోళ్ళు. 'బిగ్ బాస్ తెలుగు 8' అని చెప్పి అట్లా సెర్చ్ చేసి అట్లా ఓటేస్తుంటారు షో చూసేటోళ్ళు. ఇప్పుడు మన ఆడియన్స్ చూస్తారు. తెలుగు షోని వాళ్ళు మాక్సిమం చూడరు కదా! వాళ్ళ దగ్గర ఆల్రెడీ సెపరేట్‌గా ఒక కన్నడ షో నడుస్తున్నప్పుడు వాళ్ళు 2 ఎందుకు చూస్తారు? అదొకటే చూస్తారు గానీ. సో వాళ్ళు ఇవి చూడరు మాక్సిమం. కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్సన్ కదా అని చెప్పి వాళ్ళు ఓట్లేస్తా ఉంటారు. మన దగ్గర ఏంటంటే షో బేసిస్ మీద యూనో గౌతమ్ మంచోడు, గౌతమ్ జెన్యూన్, గౌతమ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, గౌతమ్ ఒక స్టాండ్ మీద నిలబడతాడు, గౌతమ్ ఎప్పుడు అబద్ధాలు చెప్పలే, ఇట్లాంటి కైండ్ ఆఫ్ పాయింట్లన్నీ మన దగ్గర ఉండి మన దగ్గర సపోర్ట్ వస్తది. అదంతా కూడా అన్‌అఫీషియల్ సైట్‌లో కనబడుతుంది. బట్ అంటే అలాగే నిఖిల్‌కి ఇక్కడ తక్కువుంటది. ఎందుకు నిఖిల్ గ్రడ్జ్ స్టార్, నిఖిల్ అబద్ధాలు చెప్తాడు, నిఖిల్ ఫ్లిప్పులు కొడతాడు, నిఖిల్ యూనో ఒక స్ట్రాటజికల్ గేమ్‌తో నిజంగానే చాలా మందిని ట్రాప్ చేసి, అంటే ఓన్లీ అమ్మాయిలని అనను నేను, అందరిని కలిపి. ఈవెన్ పృథ్వీని కూడా అంతే. ఎందుకంటే పృథ్వీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసే తన దగ్గర పెట్టి ఉంచుకున్నాడు. తన ఒక బ్రదర్ లాగా అది ఇది అని చెప్పి. లేదంటే అంతేం ఉండకపోను. సో ఇవన్నీ కూడా ట్రాపే. సో ఇట్లా ఓ ట్రాప్ గేమ్ ఆడి ఇవన్నీ కూడా చేశాడు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం అట్లా ఓట్లెయ్యం అక్కడ. కానీ అక్కడి నుంచి పడతన్నాయి కాబట్టి ఆ బేసిస్ మీద నిఖిల్ అయితే యాజ్ ఆఫ్ నౌ టాప్‌లో ఉన్నాడు. సో గౌతమ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. సో గౌతమ్ టాప్‌కి రావాలంటే ఇంకా ఇది సరిపోదు. చాలా గట్టిగా ఓట్లు పడాల్సుంటది. చాలా హ్యూజ్ లెవెల్‌లో ఓట్లేయించాలి. ఇంకెలాగంటే అంటే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా ఎలాగా అని. ఇప్పుడు ఏందంటే ఇంకా కష్టమే. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కాలేజెస్‌లో వాటిలో, యూనివర్సిటీస్‌లో వాటిలో క్యాంపెయిన్ చేస్తే అది వేరే విషయం. రెండోది ఇంకా దారిలో కనబడుతున్న ప్రతి ఒక్కరిని ఆపి మీ ఫోన్‌లో హాట్‌స్టార్ ఉందా? ఒకసారి ఓపెన్ చేయండి అని చెప్పి ఓటేయించాలి. అది తప్ప వేరే ఆప్షన్ లేదు. సో అంటే అక్కడ అలా పడుతోంది కాబట్టి మరి ఇక్కడ మనం అట్లా చేయాలంటే మనకు వేరే ఆప్షన్ అయితే లేదు. సో నిఖిల్ అయితే టాప్‌లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. సో గౌతమ్‌కి ఇంకా ఓట్లు పెంచాల్సి ఉంటది. మరింకా మల్టిపుల్ ఐడీస్ క్రియేట్ చేస్తారా? లేదంటే మీ ఫ్రెండ్స్ ఫోన్‌లు తీసుకుంటారా? మీ రిలేటివ్స్ ఫోన్‌లు తీసుకుంటారా? ఏం చేస్తారనేది మీ ఇష్టం. బట్ మల్టిపుల్ ఓట్స్ అయితే ఎయ్యాల్సి ఉంటది గౌతమ్‌కి. సో ఇప్పుడు వేస్తున్న దానికి అట్‌లీస్ట్ 2 టైమ్స్ ఓట్లు పడితే గానీ గౌతమ్ అయితే పైకెళ్ళలేడు. సో అట్లా అయితే నిఖిల్ విన్నర్ అండ్ గౌతమ్ రన్నర్ అయితారు మాక్సిమం. ఇదే పరిస్థితి, ఇంకేం లేదు. ఇంకెవరు వచ్చే పొజిషన్‌లో కూడా లేదు మాక్సిమం. సో అది మరి సినారియో. సో అలాగే నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. గౌతమ్ అయితే సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు అఫీషియల్ ఓటింగ్‌లో. సో మరి మీరు దీన్ని ఎట్లా మారుస్తారనేది మీ ఇష్టం ఇంకా. నేనొక్కడిని ఏం చేయగలుగుతా, మీరేం చేయగలుగుతారనేది మీరు చూసుకోండి. సో వీళ్ళిద్దరూ 1 అండ్ 2 పొజిషన్. థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ అయితే ఉంది. సో ప్రేరణకేంటంటే గుడ్, బానే ఓటింగ్ అయితే పడుతుంది. అఫ్‌కోర్స్ నిన్నటి గేమ్‌లో తను మిస్టేక్ అయితే చేసింది. కింద పడకపోయినా క్యాచ్ పట్టేసింది. క్యాచ్ పట్టిన తర్వాత తను మళ్ళీ ఆడుకుంది.
సో, అది కరెక్ట్ కాదు. అది కంప్లీట్ మిస్టేక్ అది. సో, అయినా కూడా దాన్ని కొంచెం రచ్చ రచ్చ చేసింది. అవన్నీ కూడా అనవసరమైన విషయాలవన్నీ కూడా. సరే ఓకే. అది పక్కన పెడితే సమ్‌హౌ 'ప్రేరణ గాట్ ఎ గుడ్ ఓటింగ్' ఎందుకు ఏంటంటే ఇంక మరి అంతే ఇంక. వాళ్ళకొస్తాయి. వాళ్ళు ఎట్లా ఆడినా, ఎంత వరస్ట్‌గా ఆడినా, ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేసినా అదెందుకు వాళ్ళ ప్రోమో చూడండి. బయాస్డ్‌గా అంటే ఫుడ్ విషయంలో కూడా అంత బయాస్డ్ ఏందో నాకర్థం కావట్లే. ఇప్పుడు అందరికి ఈక్వల్‌గా పెట్టమని 'తేజ' అన్నాడు. అందులో తప్పేం లేదు కదా! ఒకరికి చీజ్ దోస పెట్టి, ఒకరికి ఒక చీజ్ దోస, ఒక ప్లెయిన్ దోస పెట్టమన్నారు. సో, చీజ్ దోస కావాలనుకున్నోళ్ళు ప్లెయిన్ దోస తినలేరు అంటే ఎవరు తినలేరు. ఏందో అది. చెప్తున్నాను కదా! ఇదే వరస్ట్ థింగ్. నేను నిన్న చెప్పింది అదే. కూర్చోవడానికి చోటిస్తే పడుకోవడానికి చోటిచ్చారని చెప్పి ఎక్కి తొక్కేస్తే కరెక్ట్ కాదు కదా! అని చెప్పాను నేను. సో, అది ఇంక ఇవి ఇట్లాంటివి చూసినప్పుడు కూడా ఇంక అర్థం కాకపోతే ఇంకేం చేయలేను నేను. సో, అదే అంటున్నా. సో, ప్రేరణ అయితే ఎలాగో మొత్తానికైతే థర్డ్ పొజిషన్‌లో ఉంది అఫీషియల్‌లో ఓటింగ్‌లో అయితే. అది మరి పరిస్థితి. ఇంకా ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్‌లో విష్ణుప్రియ అయితే ఉంది. విష్ణుప్రియకి నిజంగా చెప్తున్నాను. అంటే నా నా లైఫ్‌లో విష్ణుప్రియ ఒక పెద్ద క్వెషన్ మార్క్ అబ్బా! ఒక పెద్ద మిస్టరీ. అంటే విష్ణుప్రియకి అంత ఓటింగ్ ఎట్లా? ఎట్లా పాసిబుల్ అయితుంది విష్ణుప్రియకి అంత ఓటింగు? ఏం చేసింది? ఏమో ఏమనంటే కొంతమంది ఏమంటారు ప్యూర్ సోలు, ప్యూర్ సోలు, ప్యూర్ సోలు. ఒరేయ్ మీ ప్యూర్ సోల్ గోల తగలయ్యా! ఏమి ప్యూర్ సోల్ రా నాయనా! ఇది మరి ఘోరం. ఒక వీడియో ఏదో చూసాను. ఆ పృథ్వీ కాళ్ళకి దండం పెట్టేస్తుంది ఏదో చేస్తుంది మొత్తం. మొత్తం టూ బ్యాడ్ అసలు. మొత్తము అంటే అసలు ఆ కంటెస్టెంట్ ఎందుకుందో తెలీదు ఆ కొంపలో. అది ఏమో నాకు అది చెప్తున్నా పెద్ద క్వెషన్ మార్క్ అసలు. అట్‌లీస్ట్ వేరే వాళ్ళు సరే గొడవలు పడ్డమో లేదంటే ఏదో ఒకటి ఆ కంటెంట్ రిలేటెడ్ ఫైరో ఏదోకటి వస్తా ఉంటది. అది కూడా ఉండదు. ఏందో నామినేషన్స్‌లో కూడా అంతే. తన పాయింట్ ఒకటి చెప్పేసి ఇంక తలదించేసుకుంటది. నువ్వు ఏదో ఒకటి చెప్పుకో నీ సావు నువ్వు సావు అనేది. తనకేదైనా ఒక పాయింట్ చెప్తే దానికి నార్మల్‌గా చెప్పేస్తే ఇంక అయిపోయింది ఇంకంతే. ఏదో 1, 2 సార్లు ఎమోషనల్ అయింది. అది వేరే విషయం గానీ, బట్ ఏందో మరి మొత్తానికి. టూ బ్యాడ్ అంతే. ఇంక మనం అంతకు మించి చేయగలిగేది ఏం లేదు. ఆహ్, ఉంది ఓటింగ్‌లో టాప్ పొజిషన్‌లో అదే ఫోర్త్ పొజిషన్‌లో అయితే ఉంది. ప్రస్తుతానికైతే. ఇంకా అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచాడు కాబట్టి ఆహ్, అవినాష్ ఈ వారం సేవ్ అయితాడనే అనుకుంటున్నాను నేను. ఈ వారం నా గెస్ చెప్తాను. లాస్ట్‌లో చెప్తాను. ఎవరు ఎలిమినేట్ అవుతారు మాక్సిమం అనేది. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ వారం. అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే అంతమందిని నామినేషన్‌లోకి తేవడానికి రీజన్ కూడా అదే. సో, డబుల్ ఎలిమినేషన్ పెట్టడం కోసమే ఈ వారము. సో, ఇక నెక్స్ట్ వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ వారానికి 6గురు ఉంటారు ఫినాలే వీక్‌కి. అందులో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తారు. అంతే ఉంటది మాక్సిమం. సో, అది మరి సినారియో. ఇంక 2 వారాలే కదా ఉంది మనకి. అయిపోయిందింక. సో, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటది. సాటర్‌డే ఒకరు, సండే ఒకరు మాక్సిమం ఎలిమినేట్ అయితే అవుతారు. సో, అది మరి సినారియో. అయితే సరే ఇప్పుడు టికెట్ టు ఫినాలే అయితే అవినాష్ గెలిచాడు కాబట్టి ఈ వీక్ ఒకవేళ అవినాష్ ఖచ్చితంగా సేవ్ అవుతాడని అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీక్ ఇంక నామినేషన్‌లోకి రాడు. ఇంక నెక్స్ట్ వీక్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాడు. సో, టాప్ 6లోకి అవినాష్ ఎళ్ళిపోయినట్టే ఇంక డైరెక్ట్‌గా. అవినాష్ ఈ సీజన్ అసలు అన్న దుమ్ము లేపుతున్నాడసలు. మామూలుగా గాదు అవినాష్ అన్న అసలు. పీక్స్. అయినా ఈ సీజన్ అందరూ చాలా గట్టిగా ఆడుతున్నారు. అదే అంటున్నా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరి ఎవరు వెళ్తారు అంటే నా గెస్ అయితే రోహిణి. నెక్స్ట్ వీక్ నామినేషన్‌లోకి వస్తదని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేసి రోహిణిని నామినేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వారం కూడా తను నామినేషన్స్‌లోకి లేదు గదా! సో, గట్టిగా స్కిప్ కొడుతూ వచ్చింది నామినేషన్స్. అండ్ తెచ్చుకోవాల్సిన పేరు తెచ్చుకుంది. ఈ వారం అయితే మాత్రం. అంటే సారీ ఈ వారం కాదనుకుంటా. అది ముందు వారం. అదే ఆ టాస్క్. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నా. సో, ఆ టాస్క్ ఏదైతే పృథ్వీని ఓడించిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్. సో, అది ఈ వారమేనా? ఏందో మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోయాలేండి. సరే ఓకే లైట్‌లేండి గానీ నేనెప్పుడో షార్ట్ చేశాను గదా! అది అది చూసి ఎపిసోడ్ అంతా. అదే ఎప్పటిదో గుర్తు రావట్లేదు అది నాకు. సర్లేండి. అయితే సో, రోహిణికి రావాల్సిన పేరైతే వచ్చేసింది. అది లాస్ట్ వీకే అనుకుంటా. సో, ఎనీహౌ ఇప్పుడు తను ఎళ్ళిపోయినా కూడా నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎలాగో ఎళ్ళదు. నెక్స్ట్ వీక్ ఎళ్ళిపోయినా కూడా తనకింకసలు ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. ఎందుకంటే 9 వీక్స్ ఉంది. సో, దట్స్ ఎ గుడ్ జర్నీ. దట్స్ ఎ లాంగ్ జర్నీ అసలు. అండ్ చాలా మంచి పేరు తెచ్చుకొని చాలా మంచి పాజిటివిటీతో బయటకొస్తది. ఎంటర్‌టైనరే కాదు గేమర్ అనే పేరుతో వస్తది బయటికి. సో, హ్యాపీ. సో, అదే ఇప్పుడు ప్రస్తుతానికైతే అవినాష్ ఉన్నాడు సేఫ్ జోన్‌లో. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ వీక్ ఇంకా నామినేషన్‌లో ఉండడు. ఆ నెక్స్ట్ వీక్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోతారు కదా! సో, అప్పుడు డైరెక్ట్‌గా నామినేషన్‌లోకి వస్తాడు. అప్పుడు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతాడని నా ఫీల్. అవినాష్ టాప్ 5 వరకు ఉండకపోవచ్చు. మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు. ఫినాలే వీక్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతారు. ఫ్లాప్ సీజన్స్ అన్నిటిలోని కూడా ఇలాగే చేస్తారు. సీజన్ 6లో కూడా అలాగే చేశారు కదా! కాదు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆహ్,
ఇప్పుడు ఫ్లాప్ సీజన్, హిట్ సీజన్ కూడా చేసినట్టు ఉంది కదా! లాస్ట్ సీజన్ అర్జున్ కూడా అలాగే పంపినట్టున్నారు కదా! సరే ఓకే. సారీ. అయితే కాదు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మా టీవీలో ఆ టైంకి ఏదో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందట 9:30కి. 9:30కి సీరియల్ డిసెంబర్ 1 నుంచో, 2 నుంచో స్టార్ట్ అవుతుందట. అంటే నెక్స్ట్ మండే నుంచి. అట్లా ఆ టైం నుంచి స్టార్ట్ అయితే మరి షో ఏంటి పరిస్థితి? 10కి మారుస్తాడా టీవీలో? నాకు తెలిసి అదే అనుకుంటా. ఏమోలేండి. సరే ఇక విష్ణుప్రియ అయితే చెప్పా కదా! యాజ్ యూజువల్ 4థ్ పొజిషన్‌లో అయితే ఉంది. సరే డన్. ఇంకా 5థ్ పొజిషన్‌లో ఉన్నది నబీల్. నబీల్‌కి కూడా ముందు నుంచి ఉన్న ఓటింగ్ ఏదైతే ఉందో దానివల్ల కొంత ఓటింగ్ అయితే పడుతుంది. అఫ్‌కోర్స్ రీసెంట్ టైమ్స్‌లో నబీల్ బికేమ్ బిగ్గెస్ట్ క్లౌన్ ఇన్ ద హౌస్. అట్లా అయిపోయాడు పరిస్థితి అనమాట. బాగా నెగటివిటీ వచ్చేసింది. టూ మచ్ అసల. అంటే అందరు ఫ్యాన్స్ కూడా యునానిమస్‌గా తిడుతున్నారు ఇంకా నామినేషన్స్‌కి గాని, వాటికి గాని, నబీల్ బిహేవియర్‌కి గాని, బ్యాక్ బిచ్చింగ్ గాని ప్రతిదానికి కూడా. సో, చాలా వరస్ట్ తయారయ్యాడు. సో, అందువల్ల ఎక్కడో ఉండాల్సినోడు, ప్రేరణ పైన ఉండాల్సినోడు, థర్డ్ పొజిషన్‌లో ఉండాల్సినోడు ఈడకొచ్చి పడ్డాడు. అది మరి పరిస్థితి. ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా. సో, చేజేతులా చెడగొట్టుకున్నాడు, నాశనం చేసుకుంటున్నాడు. బట్ ఏమో మరి ఇవాళ ఇప్పుడు ఫ్రైడే గదా! సో, ఈ ఈ మూవ్‌మెంట్‌లో ఏదైనా జరగచ్చు. ఏదైనా జరిగి ఇవాళ అంటే నాకు మార్నింగ్ వరకే వచ్చింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదైనా మారొచ్చు. అవినాష్‌కి ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీముఖి రావడం అవినాష్‌కి మంచి ప్లస్సే కూడా. ఎందుకంటే శ్రీముఖి, అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైమ్ అవినాష్ టికెట్ ఫినాలే టాస్క్ కూడా గెలిచాడు. సో, అది కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ నా ఎస్టిమేషన్ అయితే అవినాష్‌కి ఈరోజు ఓటింగ్ గట్టిగా పెరిగి నబీల్ 6థ్ పొజిషన్ కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఈరోజు ఎపిసోడ్ వల్ల తేజకి గానీ, పృథ్వీకి గానీ ఎవరికైనా కొంచెం ఓటింగ్ పెరిగితే అది అటు తిరిగి, ఇటు తిరిగి నబీల్‌కి ఎఫెక్ట్ అయ్యి ఏమో చెప్పలేము. ఏదైనా జరగచ్చు. బట్ మాక్సిమం ఎళ్ళడనే అనుకుంటున్నాను నబీల్ అయితే. బట్ ఇంకా డిపెండ్స్ ఆన్ ద సినారియో అనమాట. అది పరిస్థితి. సో, యాజ్ ఆఫ్ నౌ ఇది పంచాయతీ. సో, నబీల్ అయితే 5థ్ పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ ఇంకా అవినాష్ అన్న అయితే 6థ్ పొజిషన్‌లో ఉన్నాడు ప్రస్తుతానికైతే అఫీషియల్‌లో. సో, ఆయనకి ఈరోజు మేబీ కొంచెం ఓటింగ్ బూస్టప్ ఉండొచ్చు. ఎందుకంటే టికెట్ ఫినాలే టాస్క్ ఆయన విన్ అయ్యాడు కాబట్టి కొంచెం మంచి పేరొస్తది డెఫినెట్‌గా. సో, అది ఆయనకి హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నా ఫ్రైడే రోజు నైట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో. సో, లెట్స్ సీ. ఆ తర్వాత ఇంకా లాస్ట్ 2 పొజిషన్స్‌లో ఉన్నదైతే 7థ్ పొజిషన్‌లో పృథ్వీ, 8థ్ పొజిషన్‌లో టేస్టీ తేజ ఉన్నారు. అది. ఇది ప్రస్తుతానికి ఉన్న సినారియో. సో, వీళ్ళిద్దరూ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా లీస్ట్‌లో ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరే మాక్సిమం ఎలిమినేట్ అయ్యే పరిస్థితులైతే ఉన్నాయి. మాక్సిమం ఇంక వీళ్ళే ఎళ్తారు ఇంకా. ఇంకేముంది సింపుల్‌గా చెప్పండి. ఇంక 8 మంది నామినేషను, డబుల్ ఎలిమినేషను. ఇద్దరెళ్ళాలి. ఇద్దరెళ్ళాలన్నప్పుడు ఇంకా లాస్ట్ 2లో ఉన్నది వాళ్ళిద్దరే. సో, టేస్టీ తేజాకి పెద్దేమి అంటే ఓటింగ్ ఉంది. బట్ లాస్ట్ వీక్‌లో ఇంతమంది ఉన్న చోట సరిపోదు. ఇట్లా ఎస్పెషల్లీ గౌతమ్ గూడా నామినేషన్‌లో ఉన్నాడు గదా! అవినాష్ అన్న కూడా నామినేషన్‌లో ఉన్నాడు గదా! సో, వాళ్ళ ఓటింగ్ ఇటు డైవర్ట్ అవ్వడానికి లేదు. పడితే గిడితే రోహిణి ఓటింగ్ కొంత పడతంతే. సో, అది సరిపోదు. అందువల్ల తేజ అయితే లీస్ట్‌లో ఉన్నాడు. అండ్ పృథ్వీకి కొంత ఓటింగ్ అయితే ఉంటది డెఫినెట్‌గా. ఎటు నుంచి వస్తదనేది మీకు తెలుసు. సో, అలా వస్తా ఉంటది ఓటింగు. సో, ఆ బేసిస్ మీద ఇంకా పృథ్వీ అయితే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. బట్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి కన్ఫర్మ్‌గా ఇద్దరు ఎళ్ళిపోతారు. ఈ వీక్ అయితే పక్కాగా డబుల్ ఎలిమినేషన్. ఇద్దరెళ్తున్నారు. మ్యాండేటరీ అది. అంటే వేరే ఆప్షన్ కూడా లేదు ఆళ్ళకి. ఈ వారమే పంపాలి. సో, అది ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు అవినాష్ అన్న నామినేషన్‌లోకి కూడా రాడు. సో, అదొకటి ఉంటది. అండ్ మిగతా వాళ్ళకా పంపలేరు వాళ్ళు. వాళ్ళు ఫినాలే వీక్ వరకు ఉండాలి. అదొకటి ఉంటది కాబట్టి డెఫినెట్‌గా అంతే ఇంక. డబుల్ ఎలిమినేషన్. సో, మాక్సిమం తేజ అండ్ పృథ్వీ విల్ ఎలిమినేట్. తేజ సాటర్‌డే ఎపిసోడ్‌లో, పృథ్వీ సండే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అవుతారు మాక్సిమం. అది పరిస్థితి. సో, అది మరి సినారియో. సో, రోహిణి ఉండగా పృథ్వీ ఎలిమినేట్ అయితే ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటదయ్య అసలు. హైలైట్ ఉంటదసలు రోహిణి ఉండగా గనక పృథ్వీ ఎలిమినేట్ అయితే. సో, చూద్దాం మరి. సో, అది గైస్ పరిస్థితి. సో, ఇది అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. సో, నిఖిల్ ఫస్ట్ ప్లేస్, గౌతమ్ సెకండ్ ప్లేస్, ప్రేరణ థర్డ్ ప్లేస్, విష్ణు ఫోర్త్ ప్లేస్, నబీల్ ఫిఫ్త్ ప్లేస్, అవినాష్ సిక్స్త్ ప్లేస్, పృథ్వీ 7th ప్లేస్, తేజ 8th ప్లేస్. ఇది సినారియో. సో, ఈ అఫీషియల్ ఓటింగ్ అదే నిజంగా ఇదే ఉంది. మీ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇలా ఉండడం కరెక్టా? కాదా? ఎవరి పొజిషన్ రైట్ ఉంది, ఎవరి పొజిషన్ రాంగ్ ఉందనిపిస్తుంది? నాకైతే గౌతమ్ ఫస్ట్ ఉండాలి, నిఖిల్ సెకండ్ ఉండాలి. బట్ అది జరగట్లేదు అన్‌ఫార్చునేట్‌లీ. ఇంక మనం ఏం చేస్తాం? మీరేమన్నా ఈ గ్యాప్‌లో గుద్దగలిగితే ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ అబ్బా! ఇప్పుడు కూడా కాదు. ఆ ఫైనల్ వీక్ ఏదైతే ఉందో, ఆ ఫైనల్ వీక్ మాత్రం చాలా గట్టిగా పోరాటం చేయాలి మొత్తం అందరూ కూడా. అది మరి సినారియో. సో, మరింక మీరేం జేస్తారనేది ఇంక మీ ఇష్టం.
సో అది మరి సినారియో. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.